1971లో ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడే ఈస్ట్ బెంగాల్ కొత్త దేశంగా ఏర్పడింది. అదే బంగ్లాదేశ్. అయితే కొత్త దేశంగా ఏర్పడినప్పటికీ చాలా సంవత్సరాల పాటు బంగ్లాదేశ్ పేదరికంలోనే ఉండేది. ఎక్కడ చూసినా నిరుద్యోగం, శిశు మరణాలు, ఆకలి చావులే ఉండేవి. దీనికి తోడు తరచూ వరదలు రావడము, సహజ వనరులు సరిగా లేకపోవడం వంటివి బంగ్లాదేశ్ని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీగా నిలబెట్టింది. అయితే గత 30 ఏళ్లలో బంగ్లాదేశ్ చాలా డెవలప్మెంట్ని సాధించింది. 1970లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ 45 ఇయర్స్ ఉంటే ప్రస్తుతం 75 సంవత్సరాలకి గ్రో అయింది. అలాగే 80% పవర్టీ రేటు ఉన్న దేశం ఇప్పుడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మారింది. అలాగే సౌత్ ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా మారి టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇండియాని వెనక్కి నెట్టి ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకుంది. అసలు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీగా ఉన్న బంగ్లాదేశ్ ఎలా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మారింది, అలాగే తన స్ట్రాటజీతో ఇండియాని ఎలా వెనక్కి నెట్టింది అనేదాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. 3 సంవత్సరాల క్రితం పాండమిక్ టైంలో ఓ న్యూస్ బాగా ఫేమస్ అయింది. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్ భారత్ను ఓవర్టేక్ చేసిందని. అయితే బంగ్లాదేశ్కు అది టెంపరీ విక్టరీ మాత్రమే. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఇయరే భారత్ జీడిపి తిరిగి పుంజుకుంది. కానీ బంగ్లాదేశ్ కొన్ని పరిశ్రమల్లో భారత్ను ఓవర్టేక్ చేసి పర్మనెంట్గా టాప్లో ఉంది. ఎందుకంటే టెక్స్టైల్ ట్రేడ్ విషయానికి వస్తే ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటా 3% మాత్రమే, బంగ్లాదేశ్ వాటా 6%. అంటే మనకంటే రెట్టింపు. ఇది ఇండియాని విమర్శించడానికో బంగ్లాదేశ్ని పొగడ్డానికో కాదు. మన పొరుగు దేశాల యొక్క విజయాలను మనం ఒప్పుకొని తీరాలి. మనకి ఉన్న అనుకూలతలను బట్టి మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలగాలి. ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 19th సెంచరీలో కోల్కతాలోని ఫోర్ట్ గ్లోస్టర్లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ మిల్ని ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత బాంబే స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కోని ముంబైలో నిర్మించారు. బ్రిటిషర్స్ టైంలో కాన్పూర్, అహ్మదాబాద్, ఫరీదాబాద్, ముంబైలను మాంచెస్టర్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచేవారు. బ్రిటిషర్స్ ఇండియాకి రావడానికి ముందు అనేక సెంచురీస్ పాటు ఇండియాలో కాటన్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవారు. అప్పట్లో ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో సాఫ్ట్ మస్లిన్ క్లాత్ చాలా ఫేమస్. కానీ దాన్ని బ్రిటిష్ వారు లాగేసుకున్నారు. అందువల్ల భారతదేశ వస్త్ర పరిశ్రమలు అంతకు మించి ఎదగలేకపోయాయి. కానీ బంగ్లాదేశ్ మాత్రం స్ట్రాంగ్ కంబ్యాక్ చేసింది. 1974లో మల్టీ ఫైబర్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశం అంటే ఇండియా, చైనా లాంటి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా లాంటి దేశాలకు ఒక పర్టికులర్ అమౌంట్ వరకు మాత్రమే తమ యొక్క ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలవదు. అసలు ఎందుకు ఈ ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే దీని ముఖ్య ఉద్దేశం అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ ధరకే నాణ్యమైన ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చని. కానీ బంగ్లాదేశ్పై ఈ లిమిట్స్ ఏవి వర్తించవు. ఎందుకంటే బంగ్లాదేశ్ కొత్తగా ఏర్పడిన దేశం. అది అభివృద్ధి చెందుతున్న దేశం కూడా కాదు, చాలా పేద దేశం. అందులో అభివృద్ధి అనేదే లేదు. ఈ కారణాలే బంగ్లాదేశ్ అభివృద్ధికి పునాది అయ్యాయి. సౌత్ కొరియాకి చెందిన డేవో కంపెనీ బంగ్లాదేశ్లో వస్త్ర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవడానికి బంగ్లాదేశ్ గార్మెంట్స్తో జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసుకుంది. అందులో భాగంగా 130 మందిని ట్రైనింగ్ ఇచ్చింది. అయితే ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా తెలివిగా ట్రైనింగ్ అయిపోయాక ఆ జాయింట్ వెంచర్ నుంచి బయటకు వచ్చేసి తమ యొక్క సొంత వ్యాపారాలను స్టార్ట్ చేసుకున్నారు. ఇలా 130 మందిలో 115 మంది బయటకు వచ్చేశారు. ఆ విధంగా బంగ్లాదేశ్ క్లాత్ ఎక్స్పోర్ట్స్ స్లోగా పెరిగాయి. 1981లో ఈ ఎక్స్పోర్ట్స్ వాల్యూ $3.5 మిలియన్ చేరుకుంది. అదే 2007 నాటికి $10.7 బిలియన్. ఇక్కడ $మిలియన్ కాదు, $బిలియన్. అంటే కేవలం 26 సంవత్సరాల్లోనే 3,05,000% గ్రోత్ సాధించింది. ఇదంతా కేవలం బంగ్లాదేశ్కి ఉన్న కోటా సిస్టమ్ వల్లనే సాధ్యమైంది. ఈ అగ్రిమెంట్లో ఇండియా, చైనా లాంటి డెవలపింగ్ కంట్రీస్ పైన లిమిట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్కి ఎలాంటి లిమిట్స్ లేవు. అయితే ఈ అగ్రిమెంట్ 1995లో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ గ్రోత్కి అడ్డుకట్ట పడుతుందని, మిగిలిన దేశాలన్నిటికీ సమాన అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. రిచెస్ట్ కంట్రీ అయిన అమెరికా బంగ్లాదేశ్ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీ లిస్ట్లో వేసింది. ఇది వినడానికి అంత బాగా లేకపోయినా బంగ్లాదేశ్కి మాత్రం గుడ్ న్యూస్. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారంలో ప్రిఫరెన్స్ లభిస్తుంది. దీన్నే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని అంటారు. దానివల్ల బంగ్లాదేశ్ తన ఎక్స్పోర్ట్స్పై ఎలాంటి డ్యూటీని, ట్యాక్సెస్ని పే చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల వాళ్ళ బట్టలు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇంకా చీప్గా దొరుకుతాయి. దీంతో
డెవలపింగ్ కంట్రీస్ తక్కువ ధరకే ఎక్కువ ప్రోడక్ట్స్ని బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈ ఎవ్రీథింగ్ బట్ ఆర్మ్స్ స్కీమ్ని యూరోపియన్ యూనియన్ కూడా సపోర్ట్ చేసింది. బంగ్లాదేశ్పై ఎలాంటి ట్యాక్సెస్లు ఉండవు. ఫలితంగా బంగ్లాదేశ్ గార్మెంట్ ఇండస్ట్రీస్ మోర్ దెన్ 15% కన్నా గ్రో అయ్యాయి. 2022-23 సంవత్సరంలో రెడీమేడ్ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా దాదాపు $16 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసింది. దీనికి విరుద్ధంగా బంగ్లాదేశ్ రెడీమేడ్ గార్మెంట్ ఎక్స్పోర్ట్స్లో జూలై 2022 నుంచి ఏప్రిల్ 23 వరకు $38 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసింది. అంటే మనకన్నా డబల్ ఎక్స్పోర్ట్ చేసింది. యూఎస్ఏలో ఒక షర్ట్ ప్రైస్ చూసుకుంటే $7. అదే షర్ట్ ఇండియాలో తయారైతే 15 సెంట్స్ ఖర్చు అవుతుంది. అదే షర్ట్ తిరిగి బంగ్లాదేశ్లో తయారైతే 22 సెంట్స్ ఖర్చు అవుతుంది. ఇండియాతో పోలిస్తే 28 సెంట్స్ సేవ్ చేసుకోవచ్చు. సో బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా 28 సెంట్స్ని సేవ్ చేయడానికి బంగ్లాదేశ్ని ఎంచుకుంటారు. అయితే ఇక్కడ ఖర్చు ఒక్కటే ముఖ్యం కాదు, క్యాపబిలిటీ కూడా ముఖ్యం. బంగ్లాదేశ్ ఆ కంపెనీల ఆర్డర్స్ని కంప్లీట్ చేయడానికి 50 డేస్ టైం తీసుకుంటుంది. అదే ఇండియాలో అయితే 63 డేస్ టైం పడుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఇండియా విస్తీర్ణం చాలా పెద్దగా ఉండడమే. కాబట్టి ఎక్స్ట్రా 10 డేస్ టైం తీసుకుంటే కానీ ప్రోడక్ట్స్ అనేవి పోర్టుకు చేరుకోవు. బంగ్లాదేశ్లో ఇది ఒక్క రోజులోనే జరుగుతుంది. అందుకే బంగ్లాదేశ్ తన ఆర్డర్స్ని తక్కువ సమయంలో కంప్లీట్ చేస్తుంది. బంగ్లాదేశ్ తన టెక్స్టైల్ బిజినెస్ని చాలా ప్లానెడ్గా డిజైన్ చేసుకుంది. MBA కాలేజీలో చెప్పే పోర్టర్ డైమండ్ థియరీ ఆఫ్ నేషనల్ అడ్వాంటేజ్ ప్రకారం ప్రతి దేశానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. గవర్నమెంట్ దాన్ని గుర్తించి ఉపయోగించుకోవాలి. అది ఎలా ఉపయోగించుకోవాలంటే అందుకు 4 పాయింట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, సెకండ్ది డిమాండ్ కండిషన్స్, థర్డ్ది రిలేటెడ్ అండ్ సపోర్టింగ్ ఇండస్ట్రీస్, ఫోర్త్ ఫిర్మ్ స్ట్రాటజీ అండ్ స్ట్రక్చర్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏదైనా వస్తువుని ఉత్పత్తి చేయడానికి కొన్ని ఇన్పుట్లు అవసరం అవుతాయి. ఉదాహరణకు ల్యాండ్, లేబర్, రా మెటీరియల్, టెక్నాలజీ ఇలాంటివన్నీ అవసరం అవుతాయి. ఒక దేశంలో ఎంత సారవంతమైన భూమి ఉంది, ఎంత సహజ వనరులు ఉన్నాయి అంటే ఉదాహరణలకు ఆయిల్, నేచురల్ గ్యాస్, గోల్డ్ లాంటివి. ఇలాంటివన్నీ ఆ దేశ ఆధీనంలో ఉండవు. కానీ టెక్నాలజీ, స్కిల్డ్ లేబర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి ఆ దేశం ప్రొడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్కి చాలా ఎక్కువ లేబర్ పూల్ ఉంది. వాళ్ళ గార్మెంట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలిగి ఉంది. బంగ్లాదేశ్కి మరో అడ్వాంటేజ్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. ఢాకాకి పోర్టు ఉంది. అక్కడ నుండి గార్మెంట్స్ని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇండియా విషయానికి వస్తే రా మెటీరియల్స్ అన్నీ దేశంలో ఒక మూలన తయారవుతాయి. ఫ్యాక్టరీస్ ఒక దగ్గర, పోర్ట్స్ వేరే దగ్గర, ఇలా వేరు ప్లేసుల్లో ఉంటాయి. కనెక్టివిటీ అంతగా ఉండదు. అందువల్లనే లాజిస్టిక్స్లో వెనుకబడి ఉన్నాం. బంగ్లాదేశ్ కంట్రీ సైజ్ దానికి మరో అడ్వాంటేజ్ అయింది. అలాగే ఇండియాలో ఎలక్ట్రిసిటీ కూడా కాస్ట్లీగా ఉంటుంది. బంగ్లాదేశ్తో పోలిస్తే 40% కాస్ట్లీగా ఉంటుంది. అలాగే లేబర్ కాస్ట్ కూడా ఎక్కువే. బంగ్లాదేశ్లో యావరేజ్గా ఒక వ్యక్తి నెలకి 5,000 రూపాయలు సంపాదిస్తాడు. అదే ఇండియాలో అయితే ఇది డబల్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో చాలామంది ఆడవాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తుంది. దీన్ని ఇండియన్ ఎకనామిక్ సర్వే కూడా ఒప్పుకుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల సొసైటీ చాలా చేంజ్ అవుతుంది, ఎకానమీ బూస్ట్ అవుతుంది. సెకండ్ది డిమాండ్ కండిషన్స్. బంగ్లాదేశ్లో తయారయ్యే బట్టలకు లోకల్ మార్కెట్లో డిమాండ్ చాలా తక్కువ, ఇంటర్నేషనల్ డిమాండ్ చాలా ఎక్కువ. అదే ఇండియాలో ఇది కాంట్రాస్ట్గా ఉంటుంది. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఇండియాలో తగ్గిపోతున్నాయి. కానీ గత 15 సంవత్సరాలలో టెక్స్టైల్ ఇండస్ట్రీలో 3 టైమ్స్ బెటర్ అయింది. థర్డ్ది రిలేటెడ్ అండ్ సపోర్టింగ్ ఇండస్ట్రీస్. బంగ్లాదేశ్లో బ్యాంక్స్, రా మెటీరియల్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, లాజిస్టిక్స్ కంపెనీలు అన్నీ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికి కలిసి పనిచేస్తాయి. అదే ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీకి, రా మెటీరియల్ సప్లయర్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్టేట్స్లో జరుగుతాయి. ప్రతి స్టేట్స్కి డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి. దీన్ని దేశం మొత్తం ఒకే గవర్నమెంట్ ఉండడం వల్ల నిర్మూలించడం జరగదు. ఆయా రాష్ట్రాలు కలిసి దీని మీద ఒప్పందం కుదుర్చుకోవాలి. టెక్స్టైల్ కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే ఇండియాలో లోన్ చాలా కాస్ట్లీగా ఉన్నాయని చెప్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఫోర్త్ది కంపెనీ స్ట్రాటజీ, స్ట్రక్చర్ అండ్ రైవలరీ. బంగ్లాదేశ్ టెక్స్టైల్ కంపెనీల్లో యావరేజ్గా 797 మంది పనిచేస్తారు. అదే ఇండియాలో 240 మంది మాత్రమే ఉన్నారు. దీనికి మన లేబర్ లాస్ కూడా ఒక రీజన్. అలాగే బంగ్లాదేశ్లో ఒక ఎంప్లాయీ ఒక షిఫ్ట్లో 19 నుంచి 20 బట్టలను తయారు చేస్తాడు. అదే ఇండియాలో 7 నుంచి 10 మాత్రమే తయారు చేస్తారు. ఈ హై ప్రొడక్టివిటీ కారణంగా బంగ్లాదేశ్లో బట్టలు చాలా చీప్గా దొరుకుతాయి. దీన్ని ఇండియన్ ఎకనామిక్ సర్వే 2016 అండ్ 2017 సంవత్సరంలో మెన్షన్ చేసింది.
లీస్ట్ డెవలప్డ్ కంట్రీ. ఇది వినడానికి అంతగా బాగోదు, కానీ బంగ్లాదేశ్ దీన్ని తన శక్తిగా మార్చుకుంది. తనకి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మారింది. వరల్డ్ వైడ్గా ఉన్న ఫ్యాషన్ ఇండస్ట్రీస్ అన్నీ తన వైపు చూసేలా చేసుకుంది. తనకున్న డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా అడ్వాంటేజెస్గా మార్చుకుంది. 2025 వరకు బంగ్లాదేశ్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీ కేటగిరీలోనే ఉంటుంది. ఆ తర్వాత తన స్టేటస్ని మార్చుకోవచ్చు. ఇదే జరిగితే బంగ్లాదేశ్లో బట్టల కాస్ట్ పెరుగుతుంది. చాలా కంపెనీలు దీనికి ఆల్టర్నేటివ్గా వెతుకుతున్నాయి. హైయెస్ట్ వీవింగ్ కెపాసిటీ ఉన్న మన ఇండియా, అలాగే ఎక్కువ రా మెటీరియల్స్ దొరికే మన ఇండియాకి ఇది కలిసొచ్చే అంశం. అయితే బంగ్లాదేశ్ బట్టలను తయారు చేస్తుంది, కానీ రా మెటీరియల్స్ని చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అది చైనా నుండి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇండియా నుంచి రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకునేలా చేయగలిగితే ఇండియా జీడిపిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇండియా అండ్ బంగ్లాదేశ్ రెండూ కూడా సాఫ్టాలో సైన్ చేశాయి. సాఫ్టా అంటే సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ రెండు దేశాలు తమ ప్రొడక్ట్స్పై ఎటువంటి ట్యాక్స్ వేయకుండా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు. దీన్ని ఇండియా యూజ్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉమెన్ వర్క్ ఫోర్స్ ఎక్కువ, అందువల్ల వాళ్ళ యొక్క హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని ఒక లెసన్గా తీసుకొని ఉమెన్ వర్క్ ఫోర్స్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.